ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/2/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, పాడ్యమి, సాయంకాలం 4:54 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం రాత్రి 9:12 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:36 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, వర్జము రాత్రి 3:30 నుంచి 5:04 వరకు, సూర్యోదయం 6:45కి, సూర్యాస్తమయం 6:15 రాహుకాల మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి స్థైర్యము, ధైర్యము, ఆనందము, శుభకార్య నిర్వహణ, వస్తు వాహనాదు లాభాలు, ఆరోగ్యం చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది ఎంత చేసినా వారికి అనుకూలంగా లేదనేటువంటి భావన, అంటే సరైనటువంటి పద్ధతిలో మర్యాద చేయాలనే భావన ఉంటారు. కొంతమంది అలాంటి వాళ్ళని వదిలిపెట్టేసేయండి. తప్పకుండా మీకు మంచి ధనము, ఆరోగ్యము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, సంతాన యోగము, మంచి వైవాహిక ఆనందము, కోర్టు వాదాల సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, భార్యాభర్తల మధ్య అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి స్థిరమైన నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. తీర్థయాత్ర సేవన మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. రుణపీడ పరిహారం జరిగే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాగల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి శుభతరుణం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త భిన్నమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. విద్యా విషయంలో అనుకూలత ఉంది. ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి. తీర్థయాత్ర మీకు అనుకూలంగా ఉంది. అనవసరమైన వ్యక్తులతో, దుష్టులతో చేసేటువంటి పరిహాసపు లేదా అనవసర వేగము లాంటి ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి ఉంటుంది. సినిమా, రాజకీయ రంగంలో కూడా లాభం ఉంది. కానీ సినిమా రంగంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీల వైపు అస్సలు వెళ్ళకూడదు. మీకు ప్రమాదం. ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వడం, అప్పుగా తీసుకోవడం రెండు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. విదేశాల్లో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు ఆటంకాలు, చికాకులు కొన్ని ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ విద్యార్థి ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా శుభ ఫలితాలు చెప్పవచ్చు. ఇతరుల మీద ఆధారపడకపోతే చాలా మంచి శుభయోగాలు. వాహన యోగం ఉంటుంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకపోవడం మంచిది. బట్ మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మమేకమవడం మీకు చాలా శుభయోగాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధించేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని అనవసరమైనటువంటి వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, ప్రతి పనిలో ఆలస్యం, స్వయంకృత అపరాధాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు సమయపాలన ఉంటే మంచి ర్యాంకులు, మంచి పరిపూర్ణ విజయాన్ని, పర్సెంటేజ్ బెటర్గా ఉంటుంది. సమయపాలన లేకపోతే మీరు అనర్హత వేట పడే అవకాశం ఉంటుంది. అంటే
మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి రానివ్వకపోవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పెద్దల మాట నమ్మకుండా చేసేటువంటి మీ యొక్క అనవసరమైనటువంటి విభేదాలు, చికాకులంతా కూడా మీకు కష్టాన్ని కలిగించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇతరులకు ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. ధనం ఎవరికి ఇవ్వకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో నష్టం వచ్చే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా ఇబ్బంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు. కొత్త వ్యక్తుల్ని వ్యాపార భాగస్వామిగా చేసుకునే ప్రయత్నం చేయకండి. భాగస్వామి వ్యాపారి గురించి పూర్తిగా తెలుసుకోండి. అన్ని రకాల విషయాలు తెలుసుకుంటేనే మీకు శుభయోగం అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించండి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కాస్త అగౌరవం, పని అవ్వకపోవడం, టార్గెట్ రీచ్ అవ్వకపోవడం లాంటిది ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశాలు. చేపల వేటకు వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలతో నష్టం. రైతన్నలు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు. నకిలీ విత్తనాల బెడద కూడా ఉంటుంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా నష్టాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచన కూడా ఎక్కువ కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో ఇబ్బంది కలగవచ్చును. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆర్థిక విషయాలు అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. విదేశీ ప్రయాణాలు అంతగా మంచిది కాదు అన్న విషయాన్ని గమనించండి. రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే శివుడి అష్టోత్తరం చదువుకోవడం మీకు చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం. రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల విజయం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఆర్థిక పరిస్థితుల అనుకూలత, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. ధన ప్రాప్తి, రుణ విమోచనం, ఆనందకరమైన జీవనంగా అయిపోతూ ఆస్తి పంపక లాభాలు, కుటుంబ పరంగా మంచి శుభయోగాలు కూడా పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. మంచి వాక్చాతుర్యం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, విద్యాలాభం, వ్యాపార లాభం, అలాగే విదేశీయానం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అభివృద్ధి బలం కనబడుతోంది. ఆర్థిక విషయాల మంచి వెసులుబాటు కనబడుతోంది. ధనయోగం బాగా ఉంది కనుక అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం. సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం. తప్పకుండా మీకు రావాల్సినటువంటి ధనము కానీ, ఆస్తి కానీ మీ చేతికి అందే అవకాశాలు. మంచి వ్యక్తులతో మీకు పరిచయం కూడా లాభాన్ని కలిగిస్తుంది. వీసా సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు. ఆర్థిక ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే సుదీనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, పట్టుదలతో అన్ని రకాల శుభకార్యాలు నిర్వహించగలిగే అవకాశం, సమస్త శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం, వస్తులాభం, వాహన యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా చాలా మంచి శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి నష్టము, కష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వల్ల ప్రమాదం, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు పొందుకోవడం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. ఈవెంట్ చేసే వారికి తీవ్రమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం చేయడం వల్ల నష్టము, తల్లిదండ్రుల మాట కాదని మీరు తీసుకునే నిర్ణయాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించబోతున్నాయి. కళాకారులకి, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అనారోగ్య సూచనలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టం. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇచ్చినా, పుచ్చుకున్నా మీకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. జన్మ జాతకం చూయించుకునే ప్రయత్నాన్ని చేస్తేనే మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా తీవ్రమైన నష్టాలు పొందుకునే అవకాశాలు. అలాగే కళాకారుల, క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనేక రకాల సమస్యలు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన, సమయపాలన లేకపోయినా, ఏకాగ్రత లేకపోయినా, అనవసరమైనటువంటి వరల్డ్ కప్ చూద్దాం, ఆ కప్పు చూద్దాం, ఈ కప్పు చూద్దాం అంటే మీకు రావాల్సినటువంటి బెటర్ ర్యాంక్ కప్ ఎగిరిపోతుంది. జాగ్రత్త. బెటర్ పర్సెంటేజ్ కప్పు కూడా రాదు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకునే విషయంలో అప్రమత్తంగా లేకపోతే విద్యా నష్టం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. చాలా అప్రమత్తంగా ఉండండి. సమయపాలన పాటించండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చెప్పబడుతోంది. టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఏమాత్రం కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగం కనిపించట్లేదు. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 6:19 నుంచి 7:05 మధ్యకాలంలోనూ, తిరిగి మధ్యాహ్నం 1:28 నుంచి 2:11 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరికి 3, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగము, శత్రునాశనం, మిత్రలాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగము, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రుల అనుకూలత, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన సుఖ శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు: ఉద్యోగ లాభం, ఆనంద యోగం, వస్తు లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, వివాహ వేడుకల్లో పాల్గొనే కోసం, ఇంట్లో వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద వృద్ధి పొందుకునే అవకాశం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మంచి సంపద బాగా ఉంటుంది, తప్పకుండా రుణ విమోచన ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లాభాలు, రైతులకు కూడా మంచి పంట లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ అంటే కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర కొనసాగుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇచ్చిన ధనము కానీ లేదా మీరు చేసినటువంటి పనిలో ప్రతిఫలం కానీ పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకు అభివృద్ధి, అనుకునే చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, వ్యవహార లాభం, ఆనంద యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహాది వేడుకల్లో పాల్పంచుకోవచ్చు. ఇంట్లో కూడా తప్పనిసరిగా మంగళ వాయిద్యాలు మోగేటువంటి శుభతరుణం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, నూతన గృహ లాభం, స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసేటువంటి అవకాశాలు, 10 మందిలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య, వ్యవహార, ఆనంద శుభయోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీసే అవకాశం, లేనిపోని అనవసర విషయాలు తలదోక్యం చేసుకోవడం, తలదూర్చడం, లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేసుకోవడం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు, కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, అలాగే రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసేవారు కూడా మోసపోయే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోవాలి, మర్చిపోవద్దు. అలాగే ఎవరికైనా సరే మినుములు కానీ, కందులు కానీ దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పాలన ఎక్కువ చేయండి. గణపతి అష్టోత్తరం చదువుకోండి. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, వివాహ చర్చలు ముందుదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం, ఉద్యోగంలో అనవసరంగా తొలగించబడే అవకాశం, H1B వీసా క్లిక్ అవ్వకపోవడం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలడం, అకస్మాత్తుగా పనులన్నీ కూడా స్తంభించిపోవడం, లేనిపోని వివాదాలకు తలదూర్చడం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. అనుకోని సమస్యలు మీకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి భగవంతు ఆరాధన ఎక్కువ చేసుకుంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఉదయం 10:19 నుంచి 11:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగ్యత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగ అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, మంచి వాహన సౌఖ్యం కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి గొప్ప లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా కనబడుతోంది.
ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన ఆనంద స్థితి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి అనుకూలవంతమైన వ్యక్తులతో పరిచయాలు, విందు వినోదాదులు పాలు పంచుకోవడం, శుభకార్యాచరణ, శుభమైనటువంటి వార్తలు వినే అవకాశాలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు. ఈరోజు చాలా మంచి శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 3, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.